హాయ్ ఫ్రెండ్స్, స్టఫ్డ్ కాకరకాయ మనం ఇప్పుడు ఒకసారి చేసి చూద్దాం. కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. కాకరకాయ తొక్క తీసి విత్తనాలను తొలగించండి, ఇష్టమైతే ఉంచుకోవచ్చు. ఒక పాత్రలో ఉప్పు మరియు పసుపు కలిపి కాకరకాయల లోపల మరి బయట కూడా కాసేపు కడిగినట్టు చేసి అలాగే ఉంచండి. తర్వాత ఎండు కొబ్బరి ముక్కలను ఒక ప్యాన్లో వేసి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. అదే ప్యాన్లో కొత్తిమీర, జీలకర్ర, వెల్లుల్లి వాడితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. కరివేపాకు వేసి తక్కువ మంట మీద వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. మరి ఇలాగే కొబ్బరి తురుము, వేయించిన కొత్తిమీరను మిక్సీలో వేసి కాస్త ఉప్పు సరిపడా ఉప్పు, బెల్లం పొడి వేసి పొడి చేసుకోవాలి. బెల్లం కూడా ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు. ఇది నేను రొటీన్కి భిన్నంగా చెప్తున్నాను, ఇదొక వెరైటీ. ఉప్పు వేసి బెల్లం వేసి పొడి చేసుకోవాలి. అయితే ఈ కాకరకాయలను తీసుకుని గట్టిగా ఉప్పు నీళ్ళతో నానబెట్టిన కాకరకాయలు తీసుకుని పిండి వేసి తద్వారా చేదు రసం తీసేయబడుతుంది. కాబట్టి వాటిని ఒక బాండలిలో నూనె వేడి చేసి పిండిన కాకరకాయలను వేసి కూరగాయలపై నూనె పోసి కాస్త వేయించుకోవాలి. కాస్త నూనె ఎక్కువ పడితేనే టేస్ట్ వస్తుంది. ఒక బాణలిలో నూనె వేసి వేడి చేసి పిండిన కాకరకాయని వేసి కూరగాయలపై కాస్త మరంత నూనె పోసి వేయించాలి. అవి చల్లబడ్డ తర్వాత ఈ నూరుకున్న మసాలా పొడిని కాకరకాయ సహానికి కట్ చేసి చాకుతోటి అందులో స్టఫ్ చేసి వేయించుకొని బయటికి తీసి నింపి మళ్ళీ వేయించుకొని ఈ మిగిలిన పౌడర్ని కూడా పైన జల్లుకోవచ్చు. స్టఫ్డ్ కాకరకాయ కూర వేడిగా అన్నంలో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మరి మీరు కూడా తయారు చేసి ఇస్తారా? నేను ఇంకో రకంగా కూడా చేస్తాను, కానీ ఇదొక వెరైటీగా చేసి మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.